సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్రాక్ చింటూ 24. ఈరోజు అయితే మన బర్త్డే. పొద్దున లేచి స్నానం చేసేసి మంచిగా రెడీ అయిపోయినాము. మా చెల్లి అయితే నా బర్త్డే అడ్డే పెట్టుకొని మంచిగా స్కూల్కి అయితే డుమ్మా కొట్టేసింది. ఇక మనమైతే ఒక వైట్ షర్ట్ వేసుకున్నాం. అది ఒక పెద్ద రిస్క్ చేసి, ఎందుకంటే వైట్ షర్ట్కి ఏమైనా గీత పడితే ఇంట్లో తోముతారు కాబట్టి. ఇక ఈ జుట్టు అయితే ఎంత తుడుచుకున్నా ఆరనే ఆరదు. అదెందుకో నాకైతే అర్థం కాదు. ఇక మనం బండి దగ్గర రాగానే గట్టి అయితే వర్షం పడుతుంది. సీదా పెట్రోల్ బంక్ లో కొట్టేసిన. ఇక మనం పెట్రోల్ ఎప్పుడు కొట్టేసినా 50 రూపాయలు. ఇక నాతో నేను ఒకటి గుడికి వస్తా అన్నాడు. వాడిని పికప్ చేసుకొని బండి మీద వెళ్ళిపోతున్నా. వాళ్ళ దగ్గరకు వచ్చినాక వాడు ఇంకా స్నానమే లేదు. వాళ్ళ తమ్ముళ్ళకి బాస్కెట్గా పోతుండు. ఇక మనోడైతే అర్ధగంట టైం వేస్ట్ చేసి కిందికి మెల్లగా దిగుతుండో. ఇక మనమైతే కర్మంగా హనుమాన్ టెంపుల్ అయితే వచ్చేసినాము. ఇక మెల్లగా లోపలికి వెళ్ళిపోతున్నాము కాలు కడుక్కొని. మనమైతే ఒక కొబ్బరికాయ తీసుకొని లోపలికి వచ్చేసినాము. వాయిస్ ఏంది వేరే ఉందని చూడకండి, 2 వాయిసులు నావే. అయిపోయినాక దర్శనం అయిపోయినాక చిన్నగా అయితే పెట్టేసిండు బొట్టు. మనమైతే పెద్ద పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడున్న క్లైమేట్ కి ఆ వ్యూ చూస్తే మంచిగా అనిపిస్తుంటది. తీసుకున్న కొబ్బరికాయ అయితే వచ్చి ఇక్కడ కొట్టేస్తున్నాము. కొట్టేటప్పుడు భయం అవుతుంది, ఎందుకంటే రాయేదాకా అలా చేయకనే. ఇక మనం ఈ గుడికి ఎన్నిసార్లు వచ్చినా సరే మనకు బోర్ అనేటిదే ఉండదు. లోపల దర్శనం కంప్లీట్ చేసుకొని బండి కాడికి వచ్చినాం. ఇద్దరం అయితే ఇట్లా బండి మీద వెళ్ళిపోతున్నాము. కానీ వర్షం చినుకులు అయితే మస్తు తాకుతున్నాయి ముఖానికి. అమావాస్య రోజు పుట్టినోడా అనే డైలాగ్ సెట్ అయితే, ఎందుకంటే జూలై 24 రోజు అమావాస్య కాబట్టి. ఇక మనోన్న అయితే వారి ఇంటికాడ దింపేసినాము. ఇక మనమైతే గమ్మున ఇంటికి వచ్చేసినాము. ఇక మనం బొట్టు పెట్టుకుంటే నాకు నేనే డీసెంట్ గా అనిపిస్తా. చలో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. బాయ్ బాయ్. ఓకే బాయ్.